2వ తారీఖున సంధ్యా థియేటర్ మేనేజర్ పర్మిషన్ కోసం అప్లై చేసినట్టుగా ఇది ఎవిడెన్స్ ఏసీపీ ఆఫీస్లో. ఆ తర్వాత అది ఎస్హెచ్ఓలో ఇచ్చినట్టుగా అది తెలుస్తుంది. అయితే 3వ తారీఖున ఆ పుష్ప టీం వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని చెప్పి హీరోయిన్ మరి బృందం ప్రత్యేక షోకి రాకుండా ఉండాలని తెలియజేయాల్సిందిగా వాళ్ళు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు అట్లా చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ఆ రోజు 4వ తారీఖు రోజు నైట్ 9:30 ఆ ప్రాంతానికి సంధ్యా థియేటర్కి చేరుకోవడం జరిగింది. సుమారు అది టైం చూస్తున్నారు కదా. సంధ్యా థియేటరు అక్కడ నుంచి మెట్రో స్టేషను ఇది అదంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత థియేటర్కి దగ్గరగా చాలా దగ్గరగా వచ్చిన తర్వాత ముషీరాబాద్ మెట్రో స్టేషన్ స్టాప్ వద్ద రూఫ్ టాప్ కార్లో బయటకు వచ్చి అలా అభిమానులకి అభివాదం చేస్తూ వాళ్ళకి సినిమాలో కొన్ని స్టైల్స్ కూడా చూపిస్తూ వాళ్ళని ఉత్సాహపరిచే ప్రయత్నం అయితే చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఇంకా సంధ్యా థియేటర్ బయట ఈ వాతావరణం చూడండి. అక్కడ అంతా అక్కడికి వచ్చిన ప్రేక్షకులు యూత్ ఎక్కువగా కనపడుతున్నారు మనకి. బెనిఫిట్ షోలకి ఇటువంటి వాటికి ఎక్కువగా వాళ్ళే వస్తారు కదా. చూడండి ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్తో తమ హీరోని అభిమాన హీరోని దగ్గరగా షూట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సంధ్యా థియేటరు బయట 4వ తారీఖు రాత్రి జరిగింది. ఎక్కడైతే రేవతి ఆ తొక్కిసలాట్లో ప్రమాదానికి గురై ఆమె చనిపోయిందో అలాగే ఆమె కొడుకు కూడా ఆ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడి ఇప్పుడు ఆసుపత్రిలో కొంత నిమ్మలంగా కోలుకుంటున్న పరిస్థితి. అయితే మరి ఇప్పుడు రాజకీయం అయింది ఈ ఇన్సిడెంటు. అదే రోజు రాత్రి చూడండి 9:35 హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి లోపలికి అంటే ఇంకా ఆ అభివాదం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. మధ్యలో ఎవరో అభిమాని ఏదో చేసిస్తే దాన్ని పట్టుకొని మళ్ళీ తిరిగి ఇవ్వడం అంతా కూడా మనం చూస్తున్నాం. థియేటర్ లోపలికి హీరో ఎంటర్ అవుతున్న సన్నివేశం ఇప్పుడు. లోయర్ బాల్కనీ సంధ్యా థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇది. అక్కడ ఆ గ్రిల్ విరిగిపోయింది. క్రౌడ్ అంతా కూడా లోపలికి వస్తుంది. హీరో ఇక కార్ నుంచి బయటికి రావడానికి ముందు ఆ బౌన్సర్లు పర్సనల్ సెక్యూరిటీ హీరో సెక్యూరిటీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా కంట్రోల్ చేస్తూ హీరోని లోపలికి తీసుకెళ్తున్నారు. ఇది సుమారుగా రాత్రి 9:40 సమయంగా కనబడుతుంది. చూడండి ఆ థియేటర్లో ఇదంతా కూడా చాలా నేరోగా ఉంది. అప్పర్ బాల్కనీకి హీరో అల్లు అర్జున్ని తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ కూడా ఫ్యాన్స్ చూడండి ఎక్కడికక్కడ మధ్యలో హీరోని తాకటం అదొక సంతోషం. ఈ వెనక ఎవరో చూడండి ఒక ఆయన నన్ను చూడు అన్నట్లుగా అంగ చూసి నమస్కరించాడు. నిజంగా బౌన్సర్లకు కూడా కొంత ఇది ఛాలెంజింగ్ టాస్క్ లాంటిది అనేది మనకు అర్థమవుతుంది. మొత్తం మీద సంధ్యా థియేటర్ లోపటికి హీరో అల్లు అర్జున్ ఎంటర్ అయ్యారు. పూర్తిగా కంప్లీట్గా బౌన్సర్లు కంట్రోల్ చేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే ఇక్కడే విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఆ క్రౌడ్లో వాళ్ళు రేవతి ఆమె పిల్లగాడు దారి తప్పటం, చివరికి చెరువు దగ్గర పడిపోతే ఆ తొక్కిసలాట్లో ఆమె ఇదైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అప్పర్ బాల్కనీకి వచ్చి ఇంకా హీరో అల్లు అర్జున్ అటువైపు వెళ్తూ అప్పర్ బాల్కనీ అంతా కూడా బహుశా వీళ్ళకే టికెట్లు కేటాయించి ఉండొచ్చు. అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు అనుకుంటా బాగా వాళ్ళకి హగ్గిస్తున్నాడు అల్లు అర్జున్. అక్కడ నుంచి కూడా ఫ్యాన్స్కి విష్ చేస్తూ ఉన్నారు. పక్కన చూడొచ్చు ఆయన భార్య పిల్లలు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె రేవతి, ఆమె కొడుకు కూతురు భర్త. ఇక్కడ చివరికి హీరో వచ్చి కూర్చొని ఆయన సినిమా చూస్తూ ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు చూద్దామని వచ్చిన వాళ్ళు. ఫైనల్గా కామన్ పబ్లిక్కే
గుర్తించారు. రేవతి ఆమె కొడుకు ఇద్దరిని కూడా అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించి వాళ్ళు పోలీసులకి తెలియజేస్తే వెంటనే పోలీసులు యాక్టివేట్ అవటాన్ని మనం చూడొచ్చు విజువల్లో. వాళ్ళని బయటికి గ్రిల్ గేట్ బయటికి ఆ గేట్ నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నారు. చూడండి, మహిళా పోలీసు కూడా ఉన్నారు. అంత కంట్రోల్ చేసి వాళ్ళకి ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అదిగో ఆమె రేవతి. పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ రేవతి కొడుకు అపస్మారక స్థితిలో ఉంటే పోలీసులు సిపిఆర్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం. శ్రీతేజ పోలీసులు ఎంత ఇదిగా వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది నిజంగా ఇటువంటి క్రౌడ్ సినిమా ఇదిలో కొంత ఛాలెంజింగ్ టాస్కే. రేవతి పరిస్థితి, 3-4 పోలీసులు వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమించారు సిపిఆర్ చేయడానికి. అక్కడ నుంచి హాస్పిటల్కి 10:45 తరలించడం జరిగింది. అలాగే ఆమె చనిపోయిన వార్త అల్లు అర్జున్కి తెలియజేసే ప్రయత్నం చేస్తే మేనేజర్ సంతోష్ వద్దని వారించడం జరిగింది. ఆయన నేను తెలియజేస్తానని చెప్పడం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే అతను తెలియజేసే ప్రయత్నం ఆ మరణ వార్త చెప్పలేదు అనేది కూడా తెలుస్తుంది. సినిమా చూస్తూ ఉన్నాడు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి అప్పర్ బాల్కనీలో. సుమారు 11:40 ఆ సమయంలో డీసీపీ సెంట్రల్ జోన్ మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకుని వెళ్ళాలని చెప్పారు. మేనేజర్ 10 నిమిషాలు సమయం అడిగితే పోలీసులు రూట్ క్లియర్ చేశారు. అప్పటికే 12:05 అయింది సమయం. అల్లు అర్జున్ని డీసీపీ బయటికి తీసుకొని వచ్చి ఆయన్ని పంపించారు. అయితే ఇక్కడ డీసీపీ మరణ వార్త మేము చెప్పామని చెప్పడాన్ని మనం గమనించవచ్చు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో నాకు తెల్లారి వరకు ఏమీ తెలియలేదు అని చెప్పారు. అదే ఇప్పుడు వివాదం కావడానికి ప్రధాన కారణం. అంటే కొన్ని ఆయన కల్పించి చెప్పారు అని చెప్పిన తర్వాత ఈ విజువల్స్ ఇవి ప్రూఫ్ అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి పోలీసు వారు ఇవి బయటికి విడుదల చేయడం జరిగింది. దీన్ని బట్టి చూడండి క్రౌడ్ ఏ స్థాయిలో ఉందో అల్లు అర్జున్ బయటకు వస్తుంటే. ఆ రూట్ అంతా క్లియర్ చేయటాన్ని మనం చూడొచ్చు. అల్లు అర్జున్ ఆల్రెడీ కారులోకి తన కుటుంబంతో ఎక్కారు. ఇంత ఇది ఉంటుంది పోలీసులకి, ఇంత శ్రమ ఉంటుంది కాబట్టి సాధారణంగా పర్మిషన్ దగ్గర వెనక ముందు ఆడుతుంటారు. ఇప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తూ అల్లు అర్జున్ తన రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఆడియన్స్కి ఇక్కడ విష్ చేయడాన్ని మనం చూడొచ్చు. ఇదే రోడ్ షోగా ప్రొజెక్ట్ చేశారు అనేది ఆరోపణలు అవుతున్నాయి. అయితే ఆయన కొద్ది దూరం ఇక్కడికి వచ్చినట్టు కూడా కనబడుతుంది.